ತಿರುಮಲದಲ್ಲಿ ಟಿಟಿಡಿ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಸಭೆ ವೈಕುಂಠ ದ್ವಾರ ದರ್ಶನದ ಕುರಿತು ಸುದ್ದಿಗೋಷ್ಠಿ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರಿಂದ ಸುದ್ದಿಗೋಷ್ಠಿಯನ್ನು ನಡೆಸಲಾಗುತ್ತದೆ ನೋಡೋಣ ಬನ್ನಿ. Scheme related documents carefully. మీరు అడిగితే మీకు సమాధానం చెప్తాం. ఈ దర్శనాల్లో టైమింగ్స్ కానీ వాటి గురించి కానీ భక్తులకి ఏమన్నా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన అడిషనల్ గారు చెప్తారు. అడిషనల్ గారు చెప్తారు. చెప్పండి, అడగండి. మనం ఫస్ట్ రోజుకి ఒకసారి ఓవరాల్గా మనం దాదాపు 8 లక్షల టోకెన్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ వైకుంఠ ఏకాదశికి దాదాపు 8 లక్షలకి ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ 3 డేస్లో అయితే అన్నీ కలిపి దాదాపు 70, ఫస్ట్ రోజు ట్యూస్డే 70,000 మంది దర్శనం చేయించడం జరుగుతుంది. సెకండ్ డే వెడ్నెస్డే దాదాపు 75,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. మూడో రోజు జనవరి 1 దాదాపు 68,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా మనకి ఆ రోజు కూడా మన విఐపి దర్శనాలు ఆర్థిక సేవలు కూడా రద్దయి ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రధానంగా మనకి ఉండే 20 గంటల్లో ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్లు 20 గంటల్లో దాదాపు 15.5 గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది. అందుకే ఈ 3 రోజుల్లో కూడా మనకి టికెట్ ఉన్న వాళ్ళు అంటే స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సి వస్తుంది. ఈ 3 రోజులు కూడా కంప్లీట్గా మనం వేరియస్ మోడ్స్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. వివిధ రకాలైన భాషలు వాళ్ళు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ డిప్ ఇవ్వటం జరుగుతుంది. ఈ డిప్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళు దర్శనానికి ఈ 3 రోజులు కూడా రావాల్సి ఉంటుంది. అయితే తర్వాత 2వ తారీఖు నుంచి అంటే 4th డే నుంచి కంప్లీట్గా మన సర్వదర్శనానికి అలో చేయటం జరుగుతుంది. ఆ 4th డే నుంచి మనకి ఆన్లైన్లో 15,000 టికెట్లు అవైలబిలిటీలో ఉంటాయి. అలానే 1000 శ్రీవాణి దర్శనం వస్తాయి. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే 4వ రోజు నుంచి మనకి సర్వదర్శనానికి మాత్రము లార్జ్ స్కేల్లో ఇవ్వటం జరుగుతుంది. సో దీనివల్ల ఓవరాల్గా హైయెస్ట్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 90% టయాన్ని సర్వదర్శనం వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది. టోటల్ దర్శనం చేసుకున్న వాళ్ళు దాదాపు 70% పైనే సర్వదర్శనం వాళ్ళు ఉంటారని తెలియజేస్తారు. వాట్సాప్ కూడా ఇప్పుడు మామూలు వాట్సాప్ సర్వీసెస్ రియల్ టైమ్ గవర్నెన్స్లో స్టేట్లో ఇస్తున్నారు. వాళ్ళని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మనకి వాట్సాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం సింప్లిఫైడ్ ప్రొసీజర్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లోనే ఇస్తాం. వాళ్ళకు కూడా ఆన్లైన్లో లోకల్స్ కూడా ఎవ్రీడే 6th, 7th, 8th 3 days 5,000 లోకల్స్కి కేటాయించడం జరుగుతుంది. ఫస్ట్ 3 రోజులు పాటు గోవిందమాల భక్తులు వాళ్ళు వచ్చి వివాదాలు వస్తుంటాయి రెగ్యులర్గా ఈ వైకుంఠ వాళ్ళకి ఇదే ఆన్లైన్ సిస్టంలో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ సిస్టమ్ వాళ్ళకి డిప్ ద్వారా వస్తే వాళ్ళకి వస్తుంది. లేకపోతే వాళ్ళు 4వ తారీఖు నుంచి వాళ్ళు ఫ్రీ దర్శనానికి 4వ రోజు నుంచి ఫ్రీ దర్శనానికి రావచ్చు. ఇరుముడు చెల్లించడం వైకుంఠ ఏకాదశికి ప్రాధాన్యత ఉంటుంది. అందులో భాగంగా అది ఆన్లైన్ చేసుకొని రావాలండి. అందుకే ఫ్రీ దర్శనం 4వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఇచ్చాం. పూర్తి స్థాయిలో ఫ్రీ దర్శనం ఇస్తే ఒక్కొక్క రోజు ఫ్రీ దర్శనంలో లార్జ్ స్కేల్లో 55,000 నుంచి 60,000 మందికి సర్వదర్శనంలోనే అవకాశం వస్తుంది. చాలా ఫాస్ట్గా క్యూ లైన్ మూవ్ అవుతుంది. అందరికి కూడా అవకాశం వస్తుంది. గంటకు దాదాపు 4,700 మంది మనకి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్ క్యూ లైన్ ఉంటుంది. నిరంతరం క్యూ లైన్ మూవ్ అవుతుంది మీకు. ఎందుకంటే మిగతా దర్శనాలు అన్నీ రద్దు అయ్యాయి. సర్వదర్శనానికి ఇవ్వటం వల్ల ఫాస్ట్గా క్యూ లైన్ కూడా మూవ్ అవుతుంది. ఆ 3 రోజులు మాత్రం టోకెన్ బుక్ చేసుకొని రావాలి. వాళ్ళు టోకెన్ ఆన్లైన్లో బుక్ చేసుకొని టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తే దర్శనం ఉంటుంది. ఎందుకంటే ఆ 3 రోజులు సర్వదర్శనం ఓపెన్ అయి ఉండదు కాబట్టి టికెట్ తీసుకున్న వాళ్ళు రమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. వైకుంఠ ఏకాదశికి మొత్తం మీద క్యూ లైన్లు పూర్తిగా ఉండవు. ఎందుకుండా అంటే మీరు టోకెన్స్ ఇచ్చే సిస్టమ్ ఉంది, మాన్యువల్ టోకెన్ ఇచ్చే సిస్టమ్ లేదు. సర్వదర్శనం ఉందిగా.
2వ తారీఖు నుంచి అంటే 7 రోజుల పాటు పూర్తిగా సర్వదర్శనమే ఉంది. దానికి సర్వదర్శనంలో ఉంది కాబట్టి మిగతా దర్శనాలు అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ సర్వదర్శనాన్ని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. లేదు, ఆ సర్వదర్శనం వచ్చి క్యూ లైన్లో కూర్చోవాలి, క్యూ లైన్లో ఉంచి రావచ్చు. వాళ్ళ టోకన్స్ ఏం లేవు సార్, డైరెక్ట్ ఫస్ట్ 3 రోజులు మాత్రం ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు మాత్రం తిరుమలకు అనుమతిస్తారా, దర్శనానికి అనుమతిస్తారా సార్? ఫస్ట్ 3 రోజుల్లో ఉండే వాళ్ళకి దర్శనానికి తిరుమలకి రావచ్చు ఎవరైనా? టోకెన్స్ ఉన్న వాళ్ళు దర్శనానికి వస్తారు. తిరుమలకి ఎవరైనా రావచ్చా లేదా? జమ్మలు రావడానికి ఏం ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు దర్శనానికి అన్నాం. తిరుమల ఎందుకు వస్తారు? దర్శనానికే కదా వచ్చి. టోకెన్స్ ఇస్తామని ఆ 10 రోజులు చెప్తున్నారు సార్. అక్కడ కన్ఫ్యూజన్ పిలిగ్రిమ్స్ ఎక్కడ వస్తుందంటే వైకుంఠ 10 రోజులు ఇస్తారా ఇవ్వరా, టోకెన్ ఉంటేనే పైకి వెళ్ళాలన్నా, లేదంటే కామన్ గా వైకుంఠ అది 3 రోజులకే రిస్ట్రిక్ట్ చేసాం. టోకన్ 3 రోజులకే. ఫుల్ క్లారిటీ. 2వ తారీఖు నుంచి ఎవరైనా రావచ్చు. ఫస్ట్ 3 రోజులు ఆన్లైన్లో బుక్ చేసుకొని డిప్పు ద్వారా ఉన్న వాళ్ళకి దర్శనం ఉంటుంది. ఆ ఫస్ట్ 3 రోజులు సర్వదర్శన క్యూ లైన్స్ ఓపెన్ చేయబడవు. అర్థమైందా? 2వ తారీఖు నుంచి అంటే 4వ రోజు నుంచి వైకుంఠ ద్వార దర్శనం పూర్తి స్థాయిలో ఫ్రీ దర్శనమే ఉంటుంది, సర్వదర్శనమే ఉంటుంది. ఎంతమంది వచ్చినా సర్వదర్శనం ఏర్పాట్లు చేయటం చేశాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్ని ఏర్పాట్లు చేయబోతున్నాం, కొన్ని చేశాము. సో ఎంతమంది వచ్చినా దర్శనం చేపిస్తాం. మేము అడిగేది అది కాదు సార్, తిరుమలకి భక్తులు రావచ్చా లేదా? తిరుమలకి టికెట్ లేకపోతే అంటే తిరుమలకి వైకుంఠ ఏకాదశి ద్వాదశి వచ్చి ఇక్కడ ఉండి గడపాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, దర్శనానికి కాకుండా తిరుమలకి రావాలి. దర్శనానికి ఆ రోజు దర్శనం లేకుండా ఊరికి రారు జనరల్ భక్తులు. మీరు చూస్తే ఇది మీ అపోహలు మీరు అంటారు, కానీ మేము చేసిన డేటా అనాలిసిస్లో కానీ మేము చేసిన ఫీడ్బ్యాక్ సిస్టంలో కానీ వాళ్ళు ఏ రోజు దర్శనం చేసుకోవటానికైనా చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. 3 రోజులే చేయాలనేది ఓన్లీ కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రమే అంటారు. చాలామంది ఇంకోటి ఏంటంటే మనకు తెలిసిన ఆగమ పండితులు చెప్పేది కానీ, మనకు తెలిసిన రిలీజియస్ స్క్రిప్చర్స్లో కానీ, మనకి టెంపుల్లో చెప్పిన దాని ప్రకారం కానీ ఏది రోజు దర్శనం చేసుకున్నా కానీ అది వైకుంఠ ద్వారా దర్శనమే. 3వ రోజులో వచ్చి చేయాల్సిన 4th డే నుంచి కంప్లీట్గా మనకి క్యూ లైన్లో ఫాస్ట్గా మూవ్ అయ్యే క్యూ లైన్లో అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా ముందరనే వచ్చి 3 రోజులు వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా భక్తులు అర్థం చేసుకుంటారు, వాళ్ళకి పూర్తిగా అవేర్నెస్ ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ కొన్ని వందల వేల సంవత్సరాలు స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. మనం చెప్పిన విధంగా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ప్లాన్ చేశారో అది వాళ్ళు అర్థం చేసుకుంటారు, అలానే వస్తారు. వీళ్ళు కూడా అర్థం చేసుకునేలా సహకరించాలి భక్తులు. అప్పుడు సర్వదర్శనానికి రూట్ చూసాం, మీరు చెప్పిన దాని ప్రకారం కూడా చూసాం. అప్పుడు సర్వదర్శనానికి ఇంత ప్రాధాన్యత లేదు, అంత టైం కేటాయించలేదు. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఒకటి వినాలి. వినేది ఏంటంటే 90% ఆఫ్ ద టయాన్ని సామాన్య భక్తులకి ఇచ్చామనే దాన్ని పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు క్వశ్చన్లు వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. మేము అడిగేది మీరు ఆ రోజు అనుమతిస్తారా లేదా అని సమాచారం కోసం అడుగుతున్నాం అంతే. 90% మీ అందరికి కూడా తెలుసు, అఫ్ కోర్స్ మనం కూడా చాలాసార్లు మాట్లాడాము అందరం కూర్చొని. 90% ఆఫ్ ద టైం ఇందాక చైర్మన్ గారు చెప్పారు, అది కామన్ భక్తులు సామాన్య భక్తులకి సర్వదర్శనాలకే కేటాయించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా మనం మిగతా దర్శనాలన్నీ క్యాన్సిల్ చేసినప్పుడు క్యూ లైన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది కాబట్టి ఏ రకమైన కన్ఫ్యూజన్ కూడా ఏమి ఉండదు. ఫస్ట్ 3 డేస్లో మనం ఆన్లైన్ డిప్ ద్వారా ఉన్న వాళ్ళు వస్తారు. 4th డే నుంచి అందరూ సర్వదర్శనానికి వెళ్తారు. పూర్తి స్థాయిలో మనం విఐపి బ్రేక్ రద్దు చేసాం, శ్రీవాణిని కూడా చాలా లిమిట్ చేసాం, ఫస్ట్ 3 డేస్ క్యాన్సిల్ చేసాం. అలానే ఎస్ఈడి సర్వదర్శనాన్ని కూడా చాలా లిమిట్ చేయడం జరిగింది. అలానే మిగతాయి కూడా చాలా వరకు కట్ చేయటం వల్ల మనకి బాగా సఫిషియంట్ టైం మిగిలింది. ఎవ్రీ డే ఒక్కొక్క రోజు 18 గంటలు దర్శనానికి దొరకడం జరిగింది, ఒక్కొక్క రోజు 20 గంటలు